ఈ దినమున జనులు ఇలాగుందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించెదము. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రయాసపడి భారము మోయుచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అన్నాడు. మన స్థితిని మనం ఎరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మన హృదయాలను తెరచి మన స్థితిని ఒప్పుకున్నప్పుడు, ఆయన్ని ప్రభువుగా రక్షకుడిగా మనం అంగీకరించినప్పుడు మన పాపములన్నిటినీ ఆయన కడిగి వేస్తాడు. మన కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. మన పక్షములో ఉండి మన విరోధులందరినీ జయించటానికి, మన విరోధులందరినీ తరిమి కొట్టడానికి ప్రభువు మనకు సహాయం చేస్తాడు. యేసు ప్రభువు నిజమైన దేవుడు, ఉన్నవాడను అన్నవాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆనాడు యోసేపుకు సహాయం చేసిన దేవుడు, ఆనాడు దావీదుకు సహాయం చేసిన దేవుడు, ఆనాడు పాపములో పట్టబడిన ఆ స్త్రీకి సహాయం చేసిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు.